మిస్టర్ డాక్టర్ వాసిం అక్రమ్ గారు, నమస్తే అండి. ఎన్ని వీక్స్ తర్వాత డెలివరీ అయితే హెల్దీ బేబీ అని చెప్పొచ్చు అంటారు? అంటే 39 వీక్స్, 37 వీక్స్, ఇలా కొన్ని వీక్స్ చెప్తూ ఉంటుంటారు. ఆ క్యాలిక్యులేషన్ని బట్టే బేబీ బయటకు వస్తే హెల్దీ బేబీ అంటూ ఉంటారు. బట్ కొంతమందికి కొంచెం ముందుగా బేబీ బయటకు వస్తూ ఉంటుంది. ముందుగా పుట్టే వాళ్ళకి వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏమైనా ఉంటాయా? రైట్ టైంలో పుట్టే వాళ్ళ యొక్క బాడీ అండ్ ఎదుగుదల ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? అడిగిన ప్రశ్నది జెస్టేషనల్ ఏజ్ గురించి. ఒక బేబీ ఎన్ని వీక్స్ కడుపులో ఉండాలి, ఎన్ని మంత్స్ కడుపులో ఉండాలని చెప్పి. మీరు పాత మనుషులను అడిగితే, లేకపోతే పాత సినిమాల్లో చూస్తే డైలాగులు చాలాసార్లు వినే ఉండింటారు. నేను 10 నెలలు కడుపులో మోసాను, 10 నెలలు కడుపులో మోసాను అని చెప్పి. 10 నెలలు కడుపులో మోసాను అనే వాళ్ళు అనే టర్మ్, ఇట్ ఈస్ బికాస్ డెఫినెట్లీ అది 10 నెలలు ఇస్ ద నార్మల్ టర్మ్ అనేది. ఒక టర్మ్ జెస్టేషన్ అంటే ఒక పూర్తి టైం పీరియడ్ పూర్తిగా ఒక బేబీ ఫుల్ఫిల్ చేస్తుంది, దాన్ని ఒక టర్మ్ ఫినిష్ అయిందని చెప్పి, ఆ పీరియడ్ ఫినిష్ అయిందని చెప్పి. సో విత్ యూజింగ్ దిస్ వర్డ్, ఈ టర్మ్ వర్డ్ని యూజ్ చేస్తూ డెఫినేషన్స్ క్రియేట్ చేశారు, ఎన్ని వీక్స్కి ఎట్లా పిలవాలని చెప్పి. సో ఎనీ డెలివరీ హ్యాపెనింగ్ ఆఫ్టర్ 37 వీక్స్, 37 వీక్స్ టు 40 వీక్స్ మధ్యలో ఏదైతే అవుతుందో దాన్ని ఫుల్ టర్మ్ డెలివరీ అంటారు. ఉన్న టర్మ్ అంతా ఫుల్గా ఫినిష్ అయిందని చెప్పి. ఎనీథింగ్ లెస్ దాన్ 37 వీక్స్ ఈజ్ కన్సిడర్డ్ ప్రీ టర్మ్, ముందుగా పుట్టినట్టు. ఎనీథింగ్ ఆఫ్టర్ 40 వీక్స్ ఇస్ అగైన్ కన్సిడర్డ్ పోస్ట్ టర్మ్. సమ్టైమ్స్ 40 వీక్స్ తర్వాత కూడా కొన్ని డెలివరీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చాలామంది నార్మల్ కోసం వెయిట్ చేసి 40 దాటిన తర్వాత కూడా డెలివరీ చేస్తారు. అందులో కూడా డెఫినెట్లీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చేయొచ్చా అట్లా అంటే చేయొచ్చు, బట్ ప్రాబ్లమ్స్ అవుతాయంటే ఖచ్చితంగా అవుతాయి. సో ఎనీథింగ్ ఆఫ్టర్ 40 ఈజ్ కాల్డ్ పోస్ట్ టర్మ్. టైం అంతా నిండిపోయిన తర్వాత పుట్టాడని చెప్పి. ఎనీథింగ్ అండర్ 37, ఎనీథింగ్ అండర్ 37ని కూడా అప్పుడప్పుడు ఏం చేశారంటే, ఇప్పుడున్న హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ని కన్సిడర్ చేసి ఇప్పుడున్న స్టడీస్ ప్రకారము దాన్ని కూడా మళ్ళీ 2 భాగాలుగా డివైడ్ చేస్తారు. 36 to 37 వీక్స్ మధ్యలో అయ్యేదాన్ని నియర్ టర్మ్ అంటారు. ఓకే, టైంకి దగ్గరకు వచ్చాడు అని చెప్పి. ఎనీథింగ్ లెస్ దాన్ 36ని ఇంకా ప్రీ టర్మ్ అని అనేస్తారు. ఇంకా దాని కింద ఎంత ఏ వీక్ అయిందన్నదో ఇంకా దట్ ఈస్ ఆల్ కన్సిడర్డ్ ప్రీ టర్మ్. బట్ ఇవన్నీ హ్యావింగ్ సెడ్ ఆల్ ఆఫ్ దిస్, వయబిలిటీ ఎప్పుడు ఒక ఫీటస్ లోకంలోకి వచ్చే కెపాసిటీ ఆర్ వయబిలిటీ ఏ వీక్లో వస్తుంది అని అంటే, దాన్ని ఇంతకుముందు రీసెర్చ్ ప్రకారం 28 వీక్స్ అనేవాళ్ళు. ఓకే, 28 వీక్స్ పూర్తయిన ఏ ప్రెగ్నెన్సీ అయినా అప్పుడు ఆ ఫీటస్ని, పురుడులో ఉన్న బాబుని బయటికి వచ్చే కెపాసిటీకి ఫీజిబుల్ ఉంది అని అంటారు. దాని డెఫినేషన్లో వయబుల్ ఫీటస్ అని అంటారు. ఓకే, ఎనీథింగ్ లెస్ దాన్ 28 వీక్స్, 28 వీక్స్ కన్నా కింద ఉన్న బేబీస్ ఏ ప్రాబ్లం వచ్చినా కానీ, డెలివరీ పోయినా కానీ దాన్ని అబార్షన్ అని అంటాం. 28 వీక్స్ తర్వాత దాన్ని ఫీటల్ డిమైజ్ లేకపోతే బేబీ డెత్ అయింది అని అంటామే కానీ దాన్ని అబార్షన్ అనను. ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజికల్ అడ్వాన్సెస్ వల్ల, ఇప్పుడున్న మంచి ఐసీయూ ట్రీట్మెంట్స్ వల్ల లెస్ దాన్ 28 వీక్స్ బేబీస్ పుట్టిన వాళ్ళని కూడా సర్వైవల్ బాగా పెరిగింది. 24 వీక్స్ 25 వీక్స్లో డెలివరీ అయినా కూడా 24 వీక్స్ 25 వీక్స్ ఆ టైంలో డెలివరీ అయితే 500-600 గ్రామ్సే ఉంటారు. చాలా చిన్నగా ఉంటారు, చాలా టైనీ. ఆల్మోస్ట్ ఆర్గాన్స్ ఏవి మెచ్యూర్ అయి ఉండవు, ఫామ్ అయి ఉంటాయి, మెచ్యూరిటీ స్టార్ట్ అయి ఉంటాయి. కిడ్నీస్ మెచ్యూరిటీ అప్పుడప్పుడే ఫినిష్ అయి ఉంటుంది. అండ్ బ్లడ్ వెజల్స్ అన్ని చాలా లేతగా ఉంటాయి. ఈజీగానే సెరెబ్రల్ హెమరేజ్ అవ్వడం, బ్రెయిన్లో బ్లీడింగ్ అవ్వడము, లేకపోతే వేరే ప్రాబ్లమ్స్ అవ్వడం, లంగ్ మెచ్యూరిటీ లేకపోవడం, ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో టర్మ్స్ చూస్తే ఏ టైంకి ఏ టైం అంటే 28 వీక్స్ తర్వాత వయబుల్ ఫీటస్, 36 to 37, 36 అంటే 9 months పూర్తి అయిపోయినట్టు. 9 months అయిపోయాయి అని అంటే జస్ట్ టర్మ్ అన్నట్టు, అంటే నియర్ టర్మ్ అయిపోయింది, ఇప్పుడే ఫినిష్ అయిందని చెప్పి. అక్కడ నుంచి ఇంకొక వీక్ లాగేస్తే మంచిదని. 37 వీక్స్కి అమ్మ పూర్తిగా అయిపోయింది, 9th monthలో వచ్చేసాము, 10thలో వచ్చేసామని. 37 to 40 వరకు ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఇఫ్ ద మదర్ ఈస్ కాన్ఫిడెంట్ as in she knows that the baby is moving, she doesn't have any other problems, any risk factor ఏం లేదు, she really wants to deliver normally, 37 to 40లో she can wait for her time to come. ఏదైతే ఈడిడి డేట్ క్యాల్కులేట్ చేసి ఇస్తారో, ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ, దట్ ఈస్ క్యాల్కులేటెడ్ టు 40 వీక్స్. టోటల్ 40 వీక్స్ వరకే క్యాల్కులేషన్ చేసిస్తారు. సో డిపెండింగ్ ఆన్ రిస్క్ ఫ్యాక్టర్స్, డిపెండింగ్ ఆన్ ద పాసిబిలిటీ ఆఫ్ నార్మల్ ఆర్ అండ్ బేబీస్ పొజిషన్, తల కిందికి ఉందా, కాళ్ళు పైకి ఉన్నాయా, డిపెండింగ్ ఆన్ మదర్స్ ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్, డిపెండింగ్ ఆన్ హిస్టరీ ఆఫ్ ప్రీవియస్ సి సెక్షన్ ఆర్ నార్మల్ డెలివరీ, వీటినన్నింటినీ మైండ్లో పెట్టుకొని అప్పుడప్పుడు డాక్టర్స్ కూడా డిసైడ్ చేస్తారు, మా 37కి చేసేద్దాంలే, 38కి చేసేద్దాంలే, టైం కన్నా ముందే చేసేద్దాం, ఎందుకంటే ఎలాగో నీకు ఆపరేషనేగా చేయాల్సింది. అప్పుడప్పుడు పూర్తి టైం వరకు వెళ్ళిపోతే ఏమవుతుందంటే, ఎక్స్ట్రీమ్ టోటల్ మెచ్యూరిటీ అయిపోయాక బేబీ సమ్టైమ్స్ పొట్టలో మోషన్ చేసేయడము,
లేకపోతే ఉమ్ము నీరు తగ్గిపోవడము, ఎందుకంటే రిక్వైర్మెంట్ పెరుగుతుంది కదా. అవును ఆ అవును రిక్వైర్మెంట్ పెరగడంతో టైం పూర్తయ్యేలోపు అమ్నియోటిక్ ఫ్లూయిడ్ తగ్గడము అండ్ బేబీ వెయిట్ పెరగడము, మదర్స్ 40 వీక్స్ దాటిన తర్వాత నుంచి అబ్జర్వ్ చేయొచ్చు. 40 వీక్స్ తర్వాత ఇంకా ఎక్కువ పెరుగుతుంది. ఆల్మోస్ట్ లైకర్ అంతా అయిపోతుంది, అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఫినిష్ అయిపోతుంది, బేబీ ఫుల్ మెచ్యూర్ అయిపోయి ఉంటుంది, వెయిట్ బాగా పెరిగిపోతుంది, మదర్స్ బేరింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. సో ఇవన్నీ డెఫినెట్లీ ప్రాబ్లమ్స్ అవుతాయి. ఫ్రిక్షన్ చాలా ఎక్కువ అయిపోయి నార్మల్ డెలివరీ పాసిబిలిటీ ఇంకా తగ్గిపోతుంది టైం దాటిపోయే కొద్దీ. సో ఏది ఏమైనా 37 to 40 వీక్స్ లోపు, డిపెండింగ్ ఆన్ మదర్స్ చాయిస్, డిపెండింగ్ ఆన్ ఫ్యామిలీస్ చాయిస్, వెదర్ ఆర్ నాట్ దే వాంట్ నార్మల్ ఆర్ సెక్షన్, వాళ్ళ ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ప్రకారం నార్మల్ కావాలా. సమ్టైమ్స్ ఏం చేస్తారంటే ఇంకా 37 వీక్స్ తర్వాత కొంతమంది మదర్స్ దే గివ్ అప్, నార్మల్ కావాలనుకుంటారు బట్ దే గివ్ అప్, డెలివరీ ఏదో ఒకటి చేస్తారు. సో వాళ్ళకి ఇండ్యూస్ చేస్తారు, పెయిన్స్ వచ్చేటట్టు చేసేసి మెడిసిన్ ఇచ్చేసి నార్మల్ వచ్చేటట్టు చేస్తారు. సో అలా కూడా ది ప్రెగ్నెంట్ లేడీస్ క్యాన్ అప్రోచ్ దేర్ డాక్టర్స్ అండ్ డిస్కస్, ఇండ్యూస్ చేయించుకుంటాను, 38 వీక్స్ వచ్చింది నాకు పెయిన్స్ రావట్లేదు, 39 వీక్స్ వచ్చింది నాకు పెయిన్స్ రావట్లేదు, 40 వీక్స్ వచ్చింది ఏదో చేయండి, ఇండ్యూస్ చేసినా పెయిన్స్ రావట్లేదు అంటే సెక్షన్ తీసుకెళ్ళడము, ఇట్లాంటి చాయిసెస్ చేసుకోవచ్చు. సో నార్మల్ టైం ఏంటి అని అంటే అందరూ ఇట్ ఈస్ ఆల్వేస్ 37 వీక్స్ to 40 వీక్స్ ఈ మధ్యలో వాళ్ళ డెలివరీ ప్లాన్ చేసుకోవచ్చు. 36 to 37 మధ్యలో అవుతుందంటే ఒక పీడియాట్రిషియన్ని ముందే మాట్లాడి పెట్టుకోవాలి, సార్ నియర్ టర్మ్ ఉంది, ఏమన్నా ప్రాబ్లం ఉంటే చూసుకోండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం 36+ మోస్ట్ లైక్లీ ఏమవ్వదు. ఈ మధ్య ఏం చేస్తారంటే 36-7 మధ్యలో డెలివరీ అవుతుంది అని అంటే మదర్స్కి ముందే ఒక డెలివరీ అయ్యే ఒక 48 hours to 72 hours ముందే హాస్పిటల్లో పెట్టేసి ఒక స్టీరాయిడ్ ఇంజెక్షన్ ఒక 2 doses ఇస్తారు. ఆ డోసెస్ కూడా మదర్కి అని కాదు, బేబీ లంగ్ మెచ్యూరిటీ పెంచాలి అని చెప్పి. సో థియరిటికల్ ఇట్ ఈస్ పాసిబుల్, ప్రాక్టికల్లీ సమ్ టైమ్స్ సబ్జెక్టు, కొంతమంది బేబీస్కి వర్క్ చేస్తుంది, కొంతమంది బేబీస్కి వర్క్ చేయదు. బట్ ఏది ఏమైనా స్టడీలో ఉంది కాబట్టి, మోస్ట్ ఆఫ్ ద టైం వర్క్ చేసింది కాబట్టి, సో ఎనీ ప్రెగ్నెంట్ లేడీ హూ ఈజ్ యాంటిసిపేటింగ్ ప్రీటర్మ్ డెలివరీ ఆర్ నియర్ టర్మ్, 36 లోపే అవ్వచ్చు, 36 to 37 లోపే అవ్వచ్చు అని అంటే వాళ్ళ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి దే కెన్ డిస్కస్ అబౌట్ టేకింగ్ ది స్టెరాయిడ్ ఇంజెక్షన్స్. సో ఈ బెట్నోసోలన్ ఇంజెక్షన్ ఇస్తారు, 2 doses ఇస్తారు 12 hours అపార్ట్. సో ఈ డోస్ గురించి వాళ్ళు అప్ ఫ్రంట్గా వెళ్ళేసి చాలామంది ఏం చేస్తారంటే స్టెరాయిడ్ అనగానే ఆ టైంలో భయపడతారు. సో ఈ ఇంజెక్షన్ ఏదో స్టెరాయిడ్ ఎందుకు ఇస్తున్నావు అనుకుంటారు, కానీ దట్ ఈస్ టు సేవ్ ద బేబీస్ లైఫ్ అండ్ మేక్ షూర్ దట్ డెలివరీ తర్వాత కూడా బేబీకి ఇబ్బంది అవ్వకూడదు. ఎవరికైతే ఫెసిలిటీస్ లేవో, ఎవరైతే ఊర్లలో డెలివరీ చేయించుకుంటున్నారో, ఎవరికైతే ప్రాపర్ ఆబ్స్టెట్రిషియన్ లేరో, వాళ్ళు ఇవన్నీ విని దే కెన్ గో బ్యాక్ అండ్ డిస్కస్ విత్ దర్ ఆబ్స్టెట్రిషియన్స్. ఇన్ ఎనీ కేస్ ఇట్లాంటి టైంలో ఇట్లా ఏమన్నా అవుతుందంటే ఒక 72 hours ముందే ప్లాన్ చేసుకొని బెట్నోసోల్ ఇంజెక్షన్ ప్లాన్ చేసుకుంటే సమ్ టైమ్స్ బేబీ అవుట్కమ్ బాగుండొచ్చు. సో మీరు అన్నట్టుగానే ఆ వీక్స్ ఏదైతే ఉంటుందో ప్రీటర్మ్ అనేది కొన్ని సందర్భాల్లో డేంజర్ అవుతూ ఉంటుంది. అలా అని 40 వీక్స్ దాటినా అబ్జర్ప్షన్ ఎక్కువైపోతూ ఉంటుంది కాబట్టి అది కూడా డేంజర్. సో చూసుకొని ఎప్పటికప్పుడు డాక్టర్ కన్సల్టేషన్ అనేది ఇమ్మీడియట్గా ఉండడం అనేది చాలా బెటర్ ప్రెగ్నెంట్ లేడీస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.